Good evening, everyone. Welcome to Ravus Academy, Hyderabad. Today's important current affairs, that is 9th September 2025. So, number one, we have International Literacy Day 2025. International Literacy Day 2025. So, every year, September 8th. So, every year, September 8th is observed as International Literacy Day. September 8th. So every year September 8th is observed as International Literacy Day. So let us discuss in detail. So number one, every year on 8th September, the world observe International Literacy Day. That is ILD, International Literacy Day, every year on 8th September to remind governments, educators and communities of the vital role of literacy in creating a more just, peaceful and sustainable society. So in order to enhance the role of literacy in the society and enhancement of sustainable society, in commemorative of the event, every year 8th September is observed as International Literacy Day. 8th September is observed as International Literacy Day since its inception in 1967. సో ఫస్ట్ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు? 1967 నుంచి జరుపుకుంటున్నారు. ద డే హ్యాస్ సర్వ్డ్ యాజ్ ద కాల్ టు యాక్షన్ టు ఎన్షూర్ దట్ ఎవ్రీ ఇండివిజువల్ రిగార్డ్లెస్ ఆఫ్ ఏజ్, జెండర్ ఆర్ బ్యాక్గ్రౌండ్ కెన్ ఎంజాయ్ ద ఫండమెంటల్ హ్యూమన్ రైట్ టు లిటరసీ. సో irrespective of age, gender and background, every human being has the fundamental right to లిటరసీ అని చెప్పేసి 1967 నుంచి ఇంటర్నేషనల్ లిటరసీ డేను ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ 8th రోజున జరుపుకోవడం జరుగుతుంది. సో డేట్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025. ఇన్ 2025, ఇంటర్నేషనల్ లిటరసీ డే విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ 8th September across the globe. Events will be organized at the globe, regional, national and local levels with the main celebrations taking place at UNESCO. సో యునెస్కో మనకు చాలా ఇంపార్టెంట్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ యునెస్కోది? ప్యారిస్, ఫ్రాన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో మనకి ఏంటి అంటే ఇంటర్నేషనల్ లిటరసీ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అందులో మెయిన్ సెలబ్రేషన్స్ ఎక్కడ? యునెస్కో దగ్గర. హెడ్ క్వార్టర్స్ ఎక్కడది? ప్యారిస్, ఫ్రాన్స్. నెక్స్ట్ థీమ్ ఆఫ్ ఇంటర్నేషనల్ లిటరసీ డే 2025 ఏంటి అంటే ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. సో థీమ్ ఏంటి మనకు? ప్రమోటింగ్ literacy in the digital era. So every year September 8th is observed as International Literacy Day since 1967. So theme of 2025 enti promoting literacy in the digital era. Promoting literacy in the digital era. So India lo kuda right to education act eppudu vachindi? 2009 lo రావడం జరిగింది. So came into effect from 2010. Article 21A, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కంప్లీటెడ్ 5 years. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కంప్లీటెడ్ 5 years. ఉల్లాస్ ప్రోగ్రామ్ కూడా మనం డిస్కస్ చేసాం. ఉల్లాస్ ప్రోగ్రామ్. సో నెక్స్ట్, రష్యా అన్వీల్స్ కొలన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఆఫ్టర్ ప్రామిసింగ్ ట్రయల్ రిజల్ట్స్. సో క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ని కనుక్కున్నది ఎవరు అంటే రష్యా. సో రష్యా అన్వీల్స్ కొలన్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఆఫ్టర్ ప్రామిసింగ్ ట్రయల్ రిజల్ట్. నెక్స్ట్, ఇన్ ఏ బ్రేక్ త్రూ ఫర్ గ్లోబల్ ఆంకాలజీ. ఇన్ ఏ బ్రేక్ త్రూ ఫర్ గ్లోబల్ ఆంకాలజీ. ఆంకాలజీ అంటే ఏంటి అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. సో ఆంకాలజీ అని వస్తే దట్ ఈస్ రిలేటెడ్ టు ద క్యాన్సర్. సో ఇన్ ఏ బ్రేక్ త్రూ for global oncology, Russia's Federal Medical Biological Agency has announced that its vaccine for colon cancer is now ready for use following successful completion of preclinical trials. So ఇక్కడ ఏంటంటే preclinical trials కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇట్ కంప్లీటెడ్ ప్రీక్లినికల్ ట్రయల్స్ రష్యాకు సంబంధించిన కొలెన్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో హౌ క్యాన్సర్ వ్యాక్సిన్స్ వర్క్? అన్లైక్ ట్రెడిషనల్ వ్యాక్సిన్స్. సో ఇక్కడ ఏంటి? ట్రెడిషనల్ వ్యాక్సిన్స్, క్యాన్సర్ వ్యాక్సిన్స్. డిఫరెన్స్ బిట్వీన్
traditional vaccines and cancer vaccines. So unlike traditional vaccines that prevent infections, cancer vaccines are designed to stimulate the immune system to recognize and attack cancer cells. సో ఇదేంటి అంటే డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది, వాటిపైన అటాక్ చేయడం జరుగుతుంది. సో హియర్ క్యాన్సర్ వ్యాక్సిన్ ప్రైమరీ డ్యూటీ ఏంటి? టు ఐడెంటిఫై ద క్యాన్సర్ సెల్స్ అండ్ టు అటాక్ ద సేమ్. నెక్స్ట్, attack the cancer cell. According to the American Cancer Society, these vaccines can be therapeutic. That is means used to treat cancer. So simple గా ఏంటి అంటే రష్యా కొలన్ క్యాన్సర్కి వ్యాక్సిన్ని కనుగొంటూ వార్తల్లో నిలిచిన ఒక దేశం. సో రష్యా రీసెంట్గా ఐడెంటిఫైడ్ తాలిబాన్స్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ని గుర్తించిన మొట్టమొదటి కంట్రీ ఏంటి అంటే రష్యా. సో నెక్స్ట్, సింగపూర్ సపోర్ట్స్ ఇండియాస్ మలక్కా స్ట్రైట్ పెట్రోల్ ప్లాన్. సో ఇక్కడ ఏంటంటే స్ట్రైట్ అంటే ఏంటి? ఏ నారో వాటర్ పాసేజ్ దట్ కనెక్ట్స్ టు లార్జర్ వాటర్ బాడీస్. సో ఇక్కడ వచ్చేసి స్టేట్ ఆఫ్ మలక్కా కనెక్ట్స్ అండమాన్ సీ అండ్ సౌత్ చైనా సీ. సో ఇక్కడ ఏంటి? స్టేట్ ఆఫ్ మలక్కా స్టేట్ దేని కలుపుతుంది? అండమాన్ సీ అండ్ సౌత్ చైనా సీ. సో ఇక్కడ స్టేట్ అంటే ఏంటి? ఏ నారో వాటర్ ప్యాసేజ్ దట్ కనెక్ట్స్ టు లార్జర్ వాటర్ బాడీస్ ఆర్ సీ. సో ఇక్కడ స్టేట్ ఆఫ్ మలక్కా, ఇట్ కనెక్ట్స్ అండమాన్ సీ అండ్ సౌత్ చైనా సీ. ఇన్ ఎ మూవ్ సిగ్నలింగ్ డీపర్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఇన్ ద ఇండో-పసిఫిక్, సింగపూర్ హ్యాస్ formally supported India's plan to patrol the Malacca Strait, one of the world's biggest and most critical maritime choke points. సో ఇదేంటి అంటే ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక స్ట్రైట్. సో ఇక్కడ ఏంటి అంటే ఇండో పసిఫిక్ రీజన్లో చాలా బిజియెస్ట్ రూట్ కాబట్టి ఇక్కడ ఏంటి అంటే సింగపూర్ ఈజ్ సపోర్టింగ్ ఇండియా ఇన్ ఆర్డర్ టు patrol the same. The announcement was made during Singaporean Prime Minister visit to the India. So recently Singapore Prime Minister visited India, where he met Prime Minister Narendra Modi in New Delhi. This development is a part of border roadmap charted by the two countries to expand cooperation in defense, emerging technologies and sustainable infrastructure. So ఇక్కడ ఏంటి? కోఆపరేషన్ ఇన్ డిఫెన్స్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ సస్టైనబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కోఆర్డినేషన్ని పెంపొందించుకోవడం కోసం ఇండియా మరియు సింగపూర్. సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద మలక్కా స్ట్రైట్. సో మలక్కా స్ట్రైట్ ఏంటి? ఇట్ ఈస్ లింకింగ్ ద ఇండియన్ ఓషన్ టు ద సౌత్ చైనా సీ. ఇక్కడ పాట్రోలింగ్ కోసం సింగపూర్ ఓకే చెప్పడం జరిగింది. సో ఇండియాకు సంబంధించింది ఒక ఇనిషియేటివ్. సో ఇండియా సింగపూర్ కోఆర్డినేషన్లో మనకేంటి అంటే సింగపూర్ సిగ్నల్డ్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ ఇన్ ద ఇండో పసిఫిక్ దట్ సింగపూర్ యాక్సెప్టెడ్ టు patrol the same. సో నెక్స్ట్, ఇండియా హ్యాస్ బిగన్ సెలబ్రేటింగ్ ద 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ భారత రత్న భూపెన్ హజారికా. సో భూపెన్ హజారికా సో 100వ జయంతి. సో భారతరత్న అవార్డు సాధించిన భూపెన్ హజారికా 100వ జయంతి ఉత్సవాలు. సో ఇండియా హ్యాస్ బిగన్ సెలబ్రేటింగ్ 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ భారతరత్న అవార్డీ భూపెన్ హజారికా, ద లెజెండరీ సింగర్, పోయట్ అండ్ కంపోజర్ ఫ్రమ్ అస్సాం. సో అస్సాంకి సంబంధించిన ఒక సింగర్, పోయట్ అండ్ మ్యూజిక్ కంపోజర్, అతని పేరేంటి అంటే భూపెన్ హజారికా. రీసెంట్లీ ఇండియా హ్యాస్ బిగన్ టు సెలబ్రేట్ ద 100th
బర్త్ యానివర్సరీ ఆఫ్ భారతరత్న అవార్డీ భూపెన్ హజారికా ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో నెక్స్ట్ కొకిచి అకుజావా. సో కొకిచి అకుజావా. సో రీసెంట్లీ కొకిచి అకుజావా బికమ్స్ ఓల్డెస్ట్ టు క్లైంబ్ మౌంట్ ఫుజీ. మౌంట్ ఫ్యూజీ ఎక్కడుంది అంటే జపాన్. సో కొకిచి అకుజావా ఏజ్డ్ 102 సెట్స్ ఏ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ మ్యాన్ టు సమిట్ మౌంట్ ఫుజీ, జపాన్స్ టాలెస్ట్ మౌంటైన్ ఆన్ August 5th, 2025. సో ఆగస్టులో ఏంటి అంటే జపాన్కి సంబంధించిన కొకిచి అకుజావా. సో కొకిచి అకుజావా అనే ఒక వృద్ధుడు 102 సంవత్సరాల వయసులో మౌంట్ ఫుజీ అధిష్ఠించడం జరిగింది. సో ఇదేంటి అంటే జపాన్స్ టాలెస్ట్ మౌంటైన్. సో జపాన్కి సంబంధించిన టాలెస్ట్ మౌంటైన్ ఏంటి? మౌంట్ ఫుజీ. దాన్ని అధిరోహించిన వ్యక్తి ఎవరు అంటే కొకిచి అకుజావా. కొకిచి అకుజావా. సో ఇన్ ఏ రిమార్కబుల్ ఫీట్ ఆఫ్ ఎండ్యూరెన్స్ అండ్ డిటర్మినేషన్, కొకిచి అకుజావా ఏజ్డ్ 102 has become the oldest man to summit Mount Fuji, Japan's tallest and most iconic peak. His ascent, completed on August 5th, 2025, has been officially recognized by the Guinness World Record. So జపాన్కి సంబంధించిన టాలెస్ట్ మౌంటైన్ మౌంట్ ఫిజీని అధిరోహించిన వ్యక్తి ఎవరు? కొకిచి అకుజావా. కొకిచి అకుజావా. సో నెక్స్ట్ అంగీకార్ 2.0. సో అంగీకార్ 2025 క్యాంపెయిన్ లాంచ్డ్ టు బూస్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఇంటికి సంబంధించిన నిర్మాణాల కోసం తీసుకొచ్చింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ఇప్పుడు వచ్చేసి అంగీకార్ 2.0. సో అంగీకార్ 2.0 హౌసింగ్ ఫర్ ఆల్. హౌసింగ్ ఫర్ ఆల్, ఏ న్యూ ఎరా ఆఫ్ ప్రోగ్రెస్ టువర్డ్స్ ఏ బ్రైటర్ ఫ్యూచర్ విత్ యువర్ ఓన్ హోమ్. సో లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. యూనియన్ మినిస్టర్ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? యూనియన్ మినిస్ట్రీ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, శ్రీ మనోహర్ లాల్ లాంచ్డ్ అంగీకార్ 2025, ఏ డెడికేటెడ్ అవుట్రీచ్ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్ అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో అండర్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0, దట్ ఈస్ PMAYU 2.0, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో భాగంగా మనం తీసుకొచ్చింది ఏంటి? అంగీకార్ 2.0. సో వాట్ ఈజ్ అంగీకార్ 2025? లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్. సో అంగీకార్ 2025 ఈజ్ ఏ 2-month నేషనల్ క్యాంపెయిన్ ఫ్రమ్ 4th September to 31st October aimed at enhancing visibility and outreach for Pradhanamantri Awas Yojana Urban 2.0. It focuses on creating awareness about the revamped Pradhanamantri Awas Yojana Urban 2.0 scheme. సో ఇక్కడ ఏంటంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 గురించి అవగాహన కల్పించే ఒక కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం? అంగీకార్ 2025 అంటున్నాం. అంగీకార్ 2025. సో టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. అర్బన్ 2.0. నెక్స్ట్ ఫాస్ట్ ట్రాకింగ్ అప్లికేషన్ వెరిఫికేషన్ అండ్ ఫెసిలిటేటింగ్ ద completion of sanctioned houses. Next, informing beneficiaries about related schemes such as the credit risk guarantee fund trust for low income. So simple గా ఏంటి అంటే ఆవాస్ యోజన, సో ఇల్లు కన్స్ట్రక్షన్ కోసం సంబంధించిన అన్ని సేవలను ఒకే దగ్గర మనం పొందుపరుచుకోగలం. దాన్ని మనం ఏమంటున్నాం అంటే అంగీకార్ 2025 అంటున్నాం. ఇట్ ఈస్ క్రియేటింగ్ ద అవేర్నెస్ విత్ రెస్పెక్ట్ టు ద ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 అవేర్నెస్ కోసం తీసుకొచ్చిన ఒక కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం? అంగీకార్ 2025 అంటున్నాం. కన్సర్న్ మినిస్ట్రీ వచ్చేసి ఏంటి? హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో నెక్స్ట్, ఇండియా విన్స్ హిస్టారిక్ గోల్డ్ ఇన్ మెన్స్ కాంపౌండ్ ఆర్చరీ ఎట్ వరల్డ్స్ ఛాంపియన్షిప్. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది ఆర్చరీలో. లెట్ us డిస్కస్ ఇన్ డీటెయిల్.
సో ఇండియా స్క్రిప్టెడ్ ఆర్చరీ హిస్టరీ ఆన్ September 7th, 2025 by clinching its first ever gold medal in the men's compound team event at the World Archery Championship. So recently World Archery Championship జరగడం చూసాం. ఎక్కడ అంటే సౌత్ కొరియా. సో సౌత్ కొరియాలో రీసెంట్గా వరల్డ్స్ ఆర్చరీ ఛాంపియన్షిప్ జరిగింది. అందులో గోల్డ్ విజేత ఎవరు అంటే భారత్. ఇన్ ఎ నేల్ బైటింగ్ ఫైనల్ ద ఇండియన్ ట్రయో ఆఫ్ రిషబ్ యాదవ్, అమన్ సైని అండ్ ప్రథమేష్ ఎడ్జ్డ్ అవుట్ ఫ్రాన్స్. సో ఇక్కడ ఏంటి ఇండియా వర్సెస్ ఫ్రాన్స్. ఫైనల్ వచ్చేసి ఇండియా వర్సెస్ ఫ్రాన్స్. అందులో గెలుపొందింది ఎవరు అంటే భారత్. ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకి ఏంటంటే గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ఇక్కడ వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో ఎక్కడ జరిగింది, సౌత్ కొరియాలో జరగడం చూసాం. సో ఇది ఫర్ ద ఫస్ట్ టైం ఇండియాకు ఆర్చరీలో గోల్డ్ మెడల్ రావడం చూస్తున్నాం. ఎక్కడ అంటే వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్. సో నెక్స్ట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా. షిగేరు ఇషిబా రిజైన్స్ ఆఫ్టర్ ఎలక్షన్ డిఫీట్. సో రీసెంట్గా జపాన్లో ఎలక్షన్స్ జరిగాయి. అందులో ఓడిపోయిన పార్టీకి సంబంధించిన పిఎం ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రాజీనామా చేస్తూ వార్తల్లో నిలిచారు. రాజీనామా షిగేరు ఇషిబా. సో ఇన్ ఏ సిగ్నిఫికెంట్ పొలిటికల్ డెవలప్మెంట్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా, జపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా announced his resignation on September 7, 2025, just weeks after his party historical electoral defeat in the July polls. సో జూలై ఎన్నికలలో తన పార్టీ ఓటమిని ఎదుర్కొన్న కొన్ని వారాల తర్వాత జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబా సెప్టెంబర్ 7న తన రాజీనామాను ప్రకటించారు. సో షిగేరు ఇషిబా రీసెంట్గా రాజీనామా చేస్తూ వార్తల్లో నిలిచారు. అతను ఏ దేశానికి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అంటే మనకు జపాన్. సో జపాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా ఎన్నికలలో ఓడిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. సో నెక్స్ట్ తెలంగాణ భాషా దినోత్సవం, తెలంగాణ లాంగ్వేజ్ డే. తెలంగాణ లాంగ్వేజ్ డే. సో ఎవ్రీ ఇయర్ September 9th is observed as Telangana Language Day. So every year September 9th is observed as Telangana Language Day in commemorative of birth anniversary of Kaloji Narayan Rao. So birth anniversary of Kaloji Narayan Rao garu every year September 9th is observed as Telangana Language Day. So September 9th is Telangana Bhasha Dinotsavam, that is Telangana Language Day, celebrated to commemorate the birth anniversary of the renowned poet and writer Kaloji Narayana Rao. So he is a key figure in the formation of Telangana state. So September 9న తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ప్రముఖ కవి మరియు రచయిత కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకొని జరుపుకుంటారు. సో ఎవ్రీ ఇయర్ September 9th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తెలంగాణ లాంగ్వేజ్ డే, తెలంగాణ భాషా దినోత్సవం ఇన్ కమమరేటివ్ ఆఫ్ కాళోజీ నారాయణరావు గారు. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే వి హ్యావ్ International Literacy Day 2025. Every year September 8th is observed as International Literacy Day. So ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ప్రమోటింగ్ లిటరసీ ఇన్ ద డిజిటల్ ఎరా. సో సెకండ్, రష్యా అన్విల్స్ క్యాన్సర్ వ్యాక్సిన్. సో థర్డ్ వచ్చేసి మనకేంటి, సింగపూర్ సపోర్ట్స్ ఇండియాస్ మలక్కా ప్యాట్రోల్. సింగపూర్ సపోర్ట్స్ ఇండియాస్ మలక్కా స్ట్రైట్ ప్యాట్రోల్ ప్లాన్. సో నెక్స్ట్ 100th బర్త్ యానివర్సరీ ఆఫ్ భారతరత్న అవార్డీ భూపెన్ హజారికా. హీ బిలాంగ్స్ టు అస్సాం. హీజ్ ఏ సింగర్, పోయట్ అండ్ కంపోజర్. నెక్స్ట్ కొకిచి అకుజావా జపాన్కి సంబంధించిన సమిట్ మౌంట్ ఫిజీని అధిరోహిస్తూ, టాలెస్ట్ మౌంటైన్ అధిరోహిస్తూ వార్తల్లో నిలిచిన వ్యక్తి కొకిచి అకుజావా.
సో నెక్స్ట్ అంగీకార్ 2025 క్యాంపెయిన్ లాంచ్డ్ టు బూస్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అంగీకార్ 2025 అనే ఒక క్యాంపెయిన్ని లాంచ్ చేయడం జరిగింది. సో కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి? మినిస్ట్రీ ఫర్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎఫెర్ట్స్. నెక్స్ట్ ఇండియా విన్స్ హిస్టారికల్ గోల్డ్ మెడల్ ఇన్ మెన్స్ కాంపౌండ్ ఆర్చరీ ఎట్ వరల్డ్స్ ఆర్చరీ ఛాంపియన్షిప్ సౌత్ కొరియా. సో సౌత్ కొరియాలో జరిగిన మెన్స్ ఆర్చరీ ఛాంపియన్షిప్లో భారతదేశం ఏంటి అంటే స్వర్ణాన్ని గెలుపొందడం జరిగింది. రన్నరప్ వచ్చేసి ఫ్రాన్స్. నెక్స్ట్ జపాన్ ప్రైమ్ మినిస్టర్ షిగేరు ఇషిబా రాజీనామాతో వార్తల్లో నిలిచారు. నెక్స్ట్ తెలంగాణలో సెప్టెంబర్ 9th ఈజ్ ఐడెంటిఫైడ్ యాజ్ తెలంగాణ భాషా దినోత్సవం, తెలంగాణ లాంగ్వేజ్ డే. సో ఇవ్వండి ఈరోజు న్యూస్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్. వి విల్ రిప్లై సూన్. థ్యాంక్ యూ.